నాకు ఈ లొకేషన్ మాత్రం మస్తు నచ్చింది. ఎందుకంటే ఈ నది బాగా నచ్చింది. నది, ఈ బ్రిడ్జ్. హాయ్ అందరు, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు ఇంతకుముందు చేసిన చెక్ డ్యామ్ కాడ ఇంకో కాస్త బాకీ అయితే ఉందంట, కొద్దిగా అయితే కాంక్రీట్ ఏం పోయాలంట. అందుకని ఈ ఊరు నుంచి ఆ ఊరికైతే ఇప్పుడు బండి అయితే తీసుకెళ్తున్నాము. ఇక్కడ మన ఊరు నుంచి మేము ఉన్న రూమ్ కాంచి ఆ సైట్ వచ్చేసి కరెక్ట్ 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మొత్తం ఘాట్ సెక్షనే. ఇప్పుడు ఆడికైతే తీసుకెళ్తున్నాం మేము బండి. ఇప్పుడైతే మా ఊరు నుంచి ఒక 1 కిలోమీటర్ వచ్చినాం మేము ఉన్న రూమ్ కా నుంచి. బండి అయితే చూపిస్తాను. మన బండిని కూడా చూపే చాలా రోజులైంది. ఎందుకంటే నేనైతే హెల్త్ బాగాలేక ఊరికైతే వెళ్ళినా కాబట్టి మన బండిని కూడా ఏం చూపించలేదు. మొత్తం నేను అన్ని చిన్న చిన్న మైనర్ చూపి ఉంటే అన్ని చేసేసినాం మొత్తం బండికి. మన బండి అయితే ఫుల్ ఓకే. ఇప్పుడైతే డైరెక్ట్ కొద్ది పట్టలు అయితే కట్టేది ఉంది, కానీ అది మళ్ళీ అంచు వచ్చాక కట్టదాం. ఇప్పుడైతే డైరెక్ట్ ఒకసారి మొత్తం చూడండి, మొత్తం రోడ్డు మొత్తం ఎట్లా ఉందో, మొత్తం ఘాట్ సెక్షన్, మొత్తం చుట్టూ కొండలే, మొత్తం కొండలే. ఆ కొండల మీద నుంచి అయితే మనం వెళ్ళాలి. మొత్తం వీడైతే క్రేజీ ఉంటుంది. వీడు లాస్ట్ చూడండి. ఇప్పుడు అన్న వాళ్ళు అయితే అందరు వెళ్ళిపోయారు. ఫస్ట్ అందరు 3 బైకులు అందరూ అయితే వెళ్ళిపోయారు. నేను అంజీ మాత్రం బండి తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంచి 40 కిలోమీటర్ అంటే కరెక్ట్. ఇప్పుడు ఎండ మామూలు కొట్టట్లే, ఘోరంగా కొడుతుంది. ఇప్పుడు 40 కిలోమీటర్స్ చచ్చిపోతుంది ఎండకంగా. మొత్తం అది అందులో మొత్తం ఘాట్ సెక్షన్, మొత్తం లోయలు, చుట్టుముట్టు మొత్తం టర్నింగ్స్, మొత్తం కొండ ఎక్కి దిగాల. చూపిస్తారు వీడియో మొత్తం తప్పకుండా లాస్ట్ చూడండి, స్కిప్ మాత్రం అసలు చేయకండి. మొత్తం ఘాట్ సెక్షన్, మొత్తం ఫారెస్ట్ మస్తు ఉంటుంది. వీడియో మాత్రం పక్కా చూడండి. ఎండ అయితే చాలా అయితే కొడుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎండ అయితే ఘోరంగా అయితే కొడుతుంది. ఎండ మామూలు అయితే కొట్టంట, చాలా ఘోరంగా కొడుతుంది. ఈ ఆదిలాబాద్ మొత్తం ఎప్పుడు వాతావరణం ఏ టైంలో ఎట్లా చేంజ్ అది కూడా తెలియదు అసలు. ఇప్పుడైతే ఘోరంగా అయితే ఎండ అయితే కొడుతుంది. ఏ టైంలో క్లైమేట్ ఎటు అసలు తెలియదు. ఇప్పుడు ఎండ ఉంటుంది, కాసేపు మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. వర్షం పడతాడంగా. అందుకే తొందర అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే వర్షం పడనుకో మళ్ళీ ఈ రూట్లో మొత్తం ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం ఇప్పుడైతే ఘోరంగా ఎండ కొడుతుంది. ఈ ఎండకైతే మాకైతే ఎక్కడ ఏం అయితే లేదు. నాకు ఈ లొకేషన్ మాత్రం మస్తు నచ్చింది. ఎందుకంటే ఈ నది బాగా నచ్చింది. నది, ఈ బ్రిడ్జ్, లొకేషన్ మీరు ఎంత మంచిగా. ఇది ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టినాం, మేము కొత్త ఊరికి వచ్చినామని. ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి మీరు కూడా. ఇక్కడ మేమున్న సైడ్ నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ పొలాలు పంటలు బాగా పండిస్తారు. ఏంటంటే మొత్తం కొండల పైన కూడా సరే మంచి పండిస్తారు. కానీ నా గమ్మత్ ఏంటంటే, పొలాలు ఎట్లా ఉంటాయంటే కొంచెం గుంతలు లోయల్లాగా ఉన్నాయి. అయినా సరే లోయలు ఉన్నాయి, అట్లే వదిలేసి పైన ఉంటాయి కదా మన ఎత్తుగడ్డలు, ఎత్తు ఉంటాయి కదా, ఆ ఎత్తుల మీద అయితే మొత్తం పంటలు అయితే పండిస్తారు జనాలు. మనం మస్తు అయితే అనిపిస్తుంది. లొకేషన్ మాత్రం బాగున్నాయి, పంటలు బాగా పండిస్తారు. చుట్టూ చూడండి, మీరు చూడండి, మొత్తం అది దున్య పొలాలు అక్కడ మొత్తం పంటలు పండిస్తారు. ఇక్కడ పొలాలు మాత్రం ఒకసారి మీరే చూడండి పొలాలు ఎట్లా ఉన్నాయో. మొత్తం మన ఏదో రేసింగ్ ట్రాక్ ఉంది చూడండి, అప్ డౌన్ అట్లయితే ఉన్నాయి. దాని మీద కూడా ఇక్కడ పంటలు పండిస్తుంటే గ్రేట్ జనాలు ఇక్కడ మస్తు ఉన్నాయి. చూనింగ్ కూడా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మన ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన ఎదురు కనుక మొత్తం కొండ, ఒక 3-4 కిలోమీటర్ మొత్తం కొండ దగ్గర మొత్తం టర్నింగ్లో ఉంటాయి. బాగుంటుంది చూడడానికి కూడా, మస్తు ఉంటుంది. క్రేజీ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్తున్నా. ఇంకా ఈ నుంచి మనకు టర్నింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం టర్నింగ్స్ ఉంటాయి, మొత్తం కొండ. ఇప్పుడు మనం కొండ ఎక్కాలి మొత్తము. బండి అయితే ఫుల్ లోడ్ పడుతుంది. ఎందుకంటే మనది 4 వీల్ బండి కాబట్టి 2 వీల్ డ్రైవ్ లేకుంటుంది. మన బండి పెద్ద స్పీడ్ కూడా పోదు, స్లో వెళ్ళాలి. మొత్తం హై గేర్ అడుగుతలేదు, లో గేర్ పోతుంది. సెకండ్ లో గేర్లో పోతుంది మన బండి అయితే మొత్తము. చూడండి ఒకసారి ఎంత ఎట్లా టర్నింగ్స్ బాగున్నాయి. చూడడానికి కూడా ఇదేదో మన శ్రీశైలం రూట్లో పోయినట్లు ఉంది మొత్తము. శ్రీశైలం కూడా ఇట్లే టర్నింగ్స్ ఉంటాయి కదా. ఒకసారి వెళ్ళిన బస్సులో నేను శ్రీశైలంకి, మస్తుంది. సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది నాకు. మొత్తం ఇదే రూట్లో బండి నడుపుతుంటే ఫుల్ క్రేజీ అయితే ఉంది. చాలా హ్యాపీగా ఉంది టర్నింగ్స్లో బండి నడుపుతుంటే, మామూలు లేదు బండి. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా టర్నింగ్స్లో బండి అయితే నడపడం, ఫుల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే టర్నింగ్స్లో ఆ బండి మలుపుతుంటే ఆ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ అవుతుంది. మోటార్ ఫీల్డ్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాగుంటుంది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే. ఒకసారి చూడండి, ఆ కింది నుంచి అయితే వచ్చిన ఒక ఊరైతే కనబడుతుంది. ఆ ఊరు నుంచి అయితే మనైతే వచ్చినప్పుడు అయితే కింద రూట్ కనబడుతుంది. ఆ రూట్ నుంచి కొండపైకి అయితే ఎక్కినాం అనమాట. ఇప్పుడు మనము టర్నింగ్స్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. మామూలు టర్నింగ్స్ ఈ చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు, చుట్టుముట్టు మొత్తం ఫారెస్ట్, కొండలు, ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది.
చెట్ల ఇది కొండల మధ్య కూడా ఒక రోడ్ బాగుంది, లొకేషన్ బాగుంది. ఆ ఘాట్ స్టేషన్ దాటుకొని ఆ కొండలు దాటుకొని ఒక 6 కిలోమీటర్ ముందరకు వచ్చినాము. ఇప్పుడైతే బండ్లే ఇంకా ఇప్పుడైతే సైడ్కి పోతున్నాం కదా, ఇంకా బండి ఒకసారి ఫుల్ టైం అయితే చెప్పించుకోదామని చెప్పేసి బంక్ తాగిన అనమాట. ఇప్పుడైతే నా ఇంకా ఉన్నది పెట్రోల్ బంక్ ఉంది. ఇప్పుడే మా వాడికి అయితే ఫోన్ చేసిన, ఆగు నేను ఫోన్ చేస్తా కానీ అమౌంట్ వేస్తా అని చెప్పిండు. అమౌంట్ వేసినాక డీజిల్ కొట్టించుకొని మళ్ళీ వెళ్ళాలి. నుంచి కరెక్ట్ ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది, బరాబర్ 20 కిలోమీటర్స్ ఉంది. 20 కిలోమీటర్స్ మ్యాక్సిమం ½ అవర్ పట్టొచ్చు అంతే. ఇంకా ఈ బంకులో డీజిల్ ఉంటుంది అనుకున్నాం కానీ ఈ బంకులో డీజిల్ అయితే లేదంటే ఓన్లీ పెట్రోల్ అయితే ఉందన్నమాట. ఇంకా ఎంత చూస్తున్నాం, ఇన్ని 20 కిలోమీటర్ సరిపోయి డీజిల్ ఉంది లేదో చెక్ చేస్తున్నాం. డీజిల్ అయితే మేము మంచిగా పోతుంది. పోతుంది 4 ఇంచుల పైన ఉంది కదా, 5 ఇంచులు ఉంది, పోతుందిలే. డీజిల్ 5 ఇంచులు అయితే ఉంది, పోతుంది డీజిల్ అయితే. నార్నూరు దాటి కరెక్ట్ ఒక 5 కిలోమీటర్ ముందరికి అయితే వచ్చినాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంచి ఒక చెట్టు చూసుకొని చెట్టుకి అయితే బండి ఆపినాం. బండి ఎందుకు ఆపినామంటే మనది 4 వీల్ డ్రైవ్ కాబట్టి మొత్తం అబ్బులు అనేది హీట్ ఎక్కుతాయి అనమాట. అందుకని బండి అయితే ఆపి కాసేపు అబ్బులు కూల్ అయినాక వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మొత్తం 4 వీల్ డ్రైవ్ ఇది నార్మల్ మన వర్క్ నడిస్తే ఏం కాదు, కానీ జర్నీ చేసినప్పుడు మాత్రం పక్క బండి ఆపుకోవాల్సింది. ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వస్తుంది బండి అయితే ఆపుకోవాల్సింది పక్క. అబ్బులు హీట్ ఎక్కిన ఏదో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనం బండి ఆపుకున్నప్పుడు ఇట్లా చేపెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే వేడిగా ఉంటాయి అబ్బులు మాత్రం ఫుల్ అంటే అంత వేడిగా ఉండవు కానీ హీట్ ఎక్కుతాయి అబ్బులు. 4 అబ్బులు చెక్ చేసుకోవాలి. అబ్బులు కాస్త ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ ఆగిన తర్వాత కూల్ అయిన తర్వాత వెళ్ళాలి. అట్లా వెళ్ళినా అనుకో అబ్బులు కొట్టేస్తాయి, మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. అబ్బు ఒక్కొక్క అబ్బు ₹1,00,000 పైన ఉంటుంది. అందుకని మన జాగ్రత్త, మనం ఒక 10-20 నిమిషాలు 30 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది, మన సున్నేం పోదు కదా. అందుకని ఆపుకొని కాస్త ఆగి వెళ్తేనే బాగుంటుంది, మనకే మంచిది. అందుకే మెయిన్ రోడ్ పక్కన ఒక చెట్టు కింద ఆపేసినాము. వీడికి ఒక 25 కిలోమీటర్స్ ఏమి వచ్చింటాము. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది అంతే, అవతలే వెళ్ళిపోవచ్చు. మన బండికి రేటర్ వాటర్ కాస్త తగ్గుతున్నాయి, ఎందుకు లీక్ అవుతున్నాయి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాం, ఎందుకంటే మంచిది. ఎందుకంటే రేటర్ వాటర్ తగ్గితే ఇంజిన్ మీద కొట్టేస్తుంది. అందుకని మన జాగ్రత్త మనం ఉంటే బాగుంటుంది. చెక్ చేస్తాం ఒకసారి వాటర్ అయితే. వచ్చేటప్పుడు చూసుకొని వచ్చినాము, వాటర్ ఏం తగ్గలేదు కానీ ఇప్పుడు చూస్తాం, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం వాటర్ ఎంత తగ్గినా. వాటర్ ఫుల్ ఉన్నాయి, కొన్ని తక్కువైనా అంతే హీటుకు. మధ్యలో వాటర్ కొన్ని పోసి అయిపోతుందిలే. ఉండే పోయి తీసిన వాటర్ నేను ఎన్నిసార్లు ఇప్పినా సార్? 3 సార్లు ఇప్పినావు. కొన్ని వాటర్ అయితే వస్తున్నాం. అవునులే, పోయి బండి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. మళ్ళీ బండి ఇంజిన్ ఆయిల్ అసలుకి లేదు. మొన్ననే కావాలి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసింది, అంతా గమ్మ చేస్తావు. కరెక్టే కాదంటలేను కదా. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ నాకు తగ్గుతుంది, ఎంత తగ్గుతుందో తెలుసు ఆ బండిది కూడా. ఆ క్యాబ్ అయితే వచ్చేసి ఇట్లాంటి రోడ్లు అయితే మన బండి అయితే చాలా అంటే ఘోరంగా అయితే ఎత్తేస్తుంది. మొత్తం గుంటల పైన బండి స్లో పోవాలి, ఏంది స్పీడ్ అనుకో మొత్తం ఎత్తేస్తుంది. ఎందుకంటే బండి సస్పెన్షన్ బండి కాదు కదా, మొత్తం యాక్సిల్ బండి. మొత్తం ఇంకా ఎత్తేస్తుంది. ఇట్లా మన స్పీడ్ పోతే స్లో పోతే ఏం కాదు, స్పీడ్ పోతే మొత్తం ఎత్తేస్తుంది. అందుకని స్లోనే వెళ్తున్నాం, లో గేర్లో మాత్రం. మన స్పీడ్ పోకూడదు ఎప్పటికైనా, ఎందుకంటే మన బండి ముందే ఇది చిన్న బండి. అది కాకుండా ఈ స్పీడ్ వెళ్ళి అనుకో మళ్ళీ ఏదో ఒకటి రిపేర్ అనుకో ఇబ్బంది పడుతుంది, చాలా మనం ఇబ్బంది పడతాం. అందుకని స్లో వెళ్తేనే బాగుంటుంది. మళ్ళీ రోడ్డు బాగుంటే స్పీడ్ వెళ్ళొచ్చు, ఏం కాదు. కొంచెం మన జాగ్రత్త మనమే ఉండాలి కాబట్టి స్లోనే వెళ్తున్నాం. వీడికి మనం ఒక 25 కిలోమీటర్స్ వచ్చినాము. మేమున్న రూమ్ కాడ నుంచి వేరే సైడ్ మాత్రం 40 కిలోమీటర్స్. ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఇంకా 10-12 అట్లా ఉంటుంది. ఇంకా తొందరగా వెళ్ళిపోలేదు, ఎందుకంటే ఎండ చాలా ఘోరంగా కొడుతుంది. మళ్ళీ ఆడపోయి వరికి అయిపోయినాక రిటర్న్ మళ్ళీ రూమ్ తీసుకొని రావాలి. మళ్ళీ రిటర్న్ 40 కిలోమీటర్స్ తీసుకొని రావాలి బండి కాబట్టి లేట్ అవుతుంది. అందుకే తొందరగా వెళ్ళి లోడ్ అయిపోగొట్టి తీసుకొని రావాలి.
ఎందుకంటే మనం నైట్ అయితే అనుకో మళ్ళీ మనకే ఇబ్బంది. ఊరికి నైట్ పూట జర్నీ అవసరమా? పొద్దున తొందరగా వెళ్తే తీసుకొనొచ్చు. మన బండి ఎక్కువ ఏం స్పీడ్ వెళ్ళదు. మాక్సిమం 30 స్పీడ్ అయితే వెళ్తుంది. ఇప్పుడే బంగ్లాకైతే వచ్చినాము. బట్ డీజిల్ అది కొట్టిస్తున్నాము. ఎక్స్ట్రా నుంచి ఇంకా 13 కిలోమీటర్ అవుతుంది. డీజిల్ కూడా వెళ్ళిపోవాలి. మొత్తం ట్యాంక్ మొత్తం కాలైంది. ఇంకా 3000 చిల్లర పడుతుంది. ఇంకా 4000 దగ్గరికి అవుతుంది డీజిల్. ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నాం. బండి అయితే చాలా హీట్ అయింది. ఘోరంగా హీట్ అయింది. ముట్టు కూడా కాలిపోతుంది. అదే మనం ఫస్ట్ చేసిన చెక్ డ్యామ్ మన బండి అయితే ఫస్ట్ నడిపిన చెక్ డ్యామ్ ఇదే. బండి అయితే తీసుకొచ్చి వాటర్ సిమెంట్ కూడా అయితే పెట్టిన. ఒక 2 లోడ్లు అయితే అయిపోతుంది. ఇంకా ఈ నుంచి మళ్ళీ రిటర్న్ 40 కిలోమీటర్లు వెళ్ళాలి. అది మొత్తం అప్పటికి ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇక్కడ నేను చెక్ డ్యామ్ కొంచెం మొత్తం అయిపోయింది. లాస్ట్ ఫైనల్ స్టెప్ ఉన్నాగానే అప్పుడు ఊరికైతే వెళ్ళిపోయినా హెల్త్ బాగాలేక. మొత్తం ప్రతి సైట్లోనూ ఉంది మొత్తం సైట్ మొత్తము. కానీ చెక్ డ్యామ్ బాగుంది. వచ్చి మనం బండి అయితే ఆపినాం. అదే వీడియో అయితే ఇంతే. ఇంకా ఇప్పుడు వీడికి చాలా ఎంత అయింది వీడియో. నెక్స్ట్ పార్ట్ అంటే నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాను. నెక్స్ట్ అది కూడా తొందరలో వస్తుంది. ఇంకైతే మనం ఈ వీడియో మన లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాయి. ఇంకా బాయ్.